కలసి విందులో చేరి ఆనందముగా విందురు మధ్యాహ్నంలో విందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇంతవరకు చక్కగా ప్రార్థనలో పాటలో ఆశీర్వాదకరంగా అరుణ చక్కగా నడిపించారు. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ బిడ్డకు కూడా ప్రత్యేక వందనాలు ప్రభు లో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే గారు సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం తర్వాత దేవుని వాక్యాన్ని ప్రెసిడెంట్ సార్, గ్రూప్ లో ఉన్న జూమ్ కాల్ లో ఉన్న అందరికి వందనాలండి. రాత్రికాల సమయంలో మేము బయలుదేరి అమలాపురం వెళ్ళామండి. మా అత్తయ్య వారి ఊరు. యాక్చువల్గా ఈరోజు తాళపాలెం ప్రార్థనకి వెళ్దామని అనుకున్నాము, కానీ ఎందుచేతనో అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఒక సహోదరి, అంటే మా భార్య ఇంటి పక్కన సహోదరి ఒక 2 నెలల క్రితం మా ఇంటికి వచ్చిందండి. మేము గృహకీడికి పెట్టుకున్నప్పుడు బ్లెస్సీ సాక్ష్యం చెప్పింది, తన సాక్ష్యం. అలాగే దైవజనులు ఒకసారి మాకు గుడుమొచ్చి ఒక వాక్యం చెప్పారు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 9 నుంచి 9, 10, 11, 12 వచనాలు. ఒకసారి ఆ వాక్యం చదివి వినిపించి సాక్ష్యాన్ని మళ్ళీ చెప్తానండి. నరులు దేవునితో సహవాసం చేయటం వారికి ఏమాత్రము ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొనిచున్నాడు. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయటం అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గాలను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయం తప్పుడు. ఇదొక 1 year బ్యాక్ దైవజనులు బాలు పాస్టర్ గారు తాడేపల్లిగూడెంలో మేము రెంట్కుంటున్న హౌస్కి వచ్చి ఈ వాక్యాన్ని మాకు చెప్పారండి. ఈ వాక్యాన్ని ఈ యొక్క మా రావులపల్లి అద్దెకి వచ్చిన తర్వాత మేము ఉంటున్న గృహంలో వాళ్ళ సహోదరులు, వాళ్ళతో పాటు మా వదిన గారు, ఇంకా చాలా మంది వచ్చారు. ఒక 4-5 గృహకూడికి పెట్టుకున్నప్పుడు దైవజనులు చెప్పిన ఈ యొక్క మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నామండి వారి మధ్యలో. ఈ వాక్యాన్ని బట్టి, బ్లెస్సీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒక సహోదరి, వాళ్ళు హిందూ కుటుంబం, అది హిందూ దేవుళ్ళని ఆరాధిస్తారు. ఆ సహోదరి మారు మనసు పొంది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవటం ప్రారంభించిందంటండి. అది మాకు తెలీదు. అప్పుడే మా ఇంటికి వచ్చే వాళ్ళు 2 నెలల పైన అయిపోయింది. ఈ రోజు ఆ సహోదరి వచ్చి మా ఇంటికి చెప్తుంది, ఇలాగా మీ వల్ల నేను మారు మనసు పొందాను, అలాగే నేను కోరుకున్నట్లుగా క్రిస్టియన్ సంబంధం వచ్చింది, నేను పరిశుద్ధ వివాహం చేసుకుంటాను. వాళ్ళ నాన్నగారు అసలు దేవుడు అంటేనే కిట్టదండి. మేము బ్లెస్సీ వాళ్ళు ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళని ఎటకరించేవాడండి. కొబ్బరికాయ తినరు మీరు, గుడికాడ కొట్టింది అయ్యి అని వీళ్ళని హేళన చేసేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున అతను కూడా ప్రార్థన చేయించుకుంటున్నాడు అంటండి. అలాగే మా గృహగుడికలు పెట్టుకోమని దైవజనులు మాకు చాలా సార్లు చెప్పారు. దైవజనులు చెప్పిన కాడి నుంచి మేము మానట్లేదు. అప్పుడప్పుడు ఒకవేళ బలహీనతంగా ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, లేదంటే నేను మీటింగ్కి వెళ్ళొచ్చి డ్యూటీకి వెళ్ళొచ్చి లేట్ అయినా అటువంటి సందర్భంలో తప్ప మేము డైలీ పెట్టుకుంటాం. అలాగే గృహకుడికి పెట్టుకోవడం ద్వారా ఆయన ముందుగానే చెప్పారు మాకు చాలా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని. అది ఈ రోజు ఆ సహోదరి చెప్పడం బట్టి దేవుడి నామానికి మహిమపరచాలని, ఇందాక నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి మాత్రమే వచ్చి జరిగింది దేవునికి చెప్తాడు. అంటే దేవుని నామాన్ని మహిమపరిచిన ఒక్క అతను మాత్రం, మిగతా 9 మంది మహిమపరచలేదు. అలా నాకు అనిపించింది ఇప్పుడే. అందుకని ఇందాక ఆల్రెడీ నేను దైవజనులతో షేర్ చేసుకున్నాను, ఇంకెందుకులో చెప్పడం అనిపించింది. కానీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ వాక్యం దేవుడు గుర్తించాడు, ఇందాక జ్ఞాపకం చేశారు. అందుకని ఈ సాక్ష్యం పంచుకున్నానండి. అలాగే జూమ్ కాల్ గురించి కూడా దైవజనులు నరేష్ గారు మీ అందరికీ వందనాలు చెప్పారండి, బాగా జరుగుతున్నాయని. వాళ్ళ మిస్సెస్ కోసం కూడా ప్రార్థన చేయమని కోరారండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి తన వెనుకలో ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి.
కుటుంబంలో జరుగుతాయి. మన కుటుంబం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇతరులు కూడా విని మారు మనసు పొందడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు శీలయు చెరసాలలో ఉండి వారు దేవునికి పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న మిగిలిన ఖైదీలందరూ వినిచుండిరి. ఆ రాత్రి దేవుడు చేసిన అద్భుతమైన తెలుసా, పౌలు శీల యొక్క బంధకాలు మాత్రమే కాదంటండి, వినుచున్న వారందరి బంధకాలు దేవుడు విడిపించాడు. అదే రీతిగా ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో దేవుడు తప్పకుండా బలమైన కార్యాలు చేస్తాడు. అదొక సాక్ష్యము. దేవుడు తన దాసుని దీవించునుగాక. ఇంకా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు ఆ బిడ్డ పక్షంగా చేసిన సాక్ష్యాలు. కారణం ఏమంటే ఆ బిడ్డ కేవలము డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ దైవజనుడిగా దేవుడు వారికి మాకు ఇచ్చిన అనుబంధాన్ని బట్టి ప్రతి అంశాన్ని మాతో పంచుకున్నప్పుడు మీరు ఏమి చేయాలని చెప్పినప్పుడు ఈ రీతిగా వెళ్ళండి అని చెబుతూ ఉన్నప్పుడు ఈరోజు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆ బిడ్డకు దేవుడు ఇంచుమించుకు ఒక 20-25,000 రూపాయలు శాలరీ ఇండియాలో తీసుకుని ప్రభు కృప చూపారు. అలాగే కంపెనీ కూడా కారు ప్రొవైడ్ చేయడానికి ప్రభు కృప చూపారు. అలాగూ దేవుడు ఆ బిడ్డను వారింటిలో 11 మంది సంతానంలో ఈ బిడ్డ చాలా భక్తి కలిగినటువంటి కుమారునిగా ఉంటాడు. కాబట్టి అలాగే అందరమును అలాగ ఉండి ప్రభు సందులో నమ్మకం ఉందాము. దేవుడు తన దాసుని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఒకటి మాత్రం వాస్తవం, మనం చేసిన ప్రార్థనలైనా లేక ఎవరు చేసిన ప్రార్థనలైనా దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు అంతే. వ్యక్తులు పూజింపదగిన వారు కాదు, లేకపోతే మనుషులు పూజింపదగిన వారు ఎంత మాత్రము కాదని ప్రభు పేట తెలియజేస్తున్నాను. సమస్త మహిమ సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు దేవునికే మహిమ మహిమ అన్ని విషయములలో అందరి ద్వారా కలుగునుగాక. ఆమేన్. మంచిది. యొక్క సమయంలో కొద్ది నిమిషాలు ఇందాక మేము కార్లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా ఇదే చెప్పారండి, మీరు చెప్పిన మాట పౌలు గురించే చెప్పారు. అయ్యా దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. రోజు నా స్వరం ఉంటే మీరు కొద్దిగా బోరు కొడుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మన మధ్యలో పాస్టర్ పీటర్ పాల్ గారు ఉన్నారు. పీటర్ గారు హైదరాబాద్ పాస్టర్ పీటర్ గారు ఉన్నారు. అయ్యా మీకు వందనాలు. గత వారంలో వారు నూతనాలు ప్రవేశించారు. ఆ రోజు జూమ్ యాప్ లోకి వస్తారని మేము ఆశించాము కానీ రాలేదు. వారికి ప్రత్యేక వందనాలు హైదరాబాద్ పాస్టర్ గారికి. అలాగే ఈ సమయంలో పీటర్ గారు కొద్ది నిమిషాలు దేవుని మాటలు పంచుకుంటారు. ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. అమ్మ నా మాట వినపడుతుందండి అందరికీ? ఓకే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కీర్తి ఆరోపిస్తూ ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు చిన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ స్థానంలో రావటానికి, ఈ స్థానంలో కూర్చోవటానికి ఒకటి దేవుడైతే, 2 మా ఆత్మీయ తండ్రి గారు జ్యోతివయ్య గారి ద్వారా మేము ఇలాగా తరఫీ పొందడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందాం పిల్లరా. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు అందరూ చూడండి. 187 పేజీ నెంబరు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి 5వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు ఇలా రాయబడి ఉంది. నేను మీకు బోధించినది ఏమనగా, సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండి, ఎవడనూ కీడునకు ప్రతి కీడైనను ఎవరికైనా చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరిలను ఎల్లప్పుడూ మేలుందని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును ప్రేమ కలిగిన
నా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామములో మరొకసారి రాత్రి వేళ నీ పాదాల చెంతకు చేరిన నీ ప్రజలము నాయన, నువ్వు మా తండ్రివి, నువ్వు మా దేవుడు ప్రభు. రెండినైనా పరిశుద్ధాత్మ కలిసి మాట్లాడటానికి, రెండినైనా పరిశుద్ధాత్మ కలిసి బోధించడానికి, రెండినైనా పరిశుద్ధాత్మ కలిసినైనా నీ పాదాల చెంత ప్రభు వాక్యాన్ని బోధించడానికి రెండయ్యా. రెండినైనా పరిశుద్ధాత్మ మానవ స్వరం పూర్తిగా మరుగుపరచండి అయ్యా. దైవ ప్రత్యక్షత మాత్రమే బయలుపరచండి. దైవిక స్వరాన్ని మాత్రమే వినండి ప్రభు. మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే మాకు నెమ్మది, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయినైనా, మీరు మాట్లాడితే కుటుంబములు ప్రభు ఆశీర్వాదించబడతాయి, మీరు మాట్లాడితే ఆరోగ్యం ప్రభు, మీరు మాట్లాడితే ఆయుష్నైనా, మీరు మాట్లాడితే నెమ్మది కలుగుతుంది నాయన. మీరు ఏ సహాయం దయచేయమని ఈ సమయంలో ప్రభు యాప్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డపై పరలోక దైవ కృపను దయచేసి మీ నామంలో మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా పిల్లరా. అపోస్తలుడైన పౌలు అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పదం, ఆయన పూర్వకాలం పరిశోధన చేసిన సమయం మనకు లేదు కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేయవలసి వస్తుంది ఖచ్చితంగా. ఆయన అంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైనటువంటి పౌలుకే ఆ గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. గల కారణం ఏంటి అంటే కనుక పౌలు అంటాడు, అతడు నా నిమిత్తము శ్రమలు అనుభవించడానికి ఎంపిక చేసినటువంటి వ్యక్తి పౌలు. ఈయన అంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమని చెప్తున్నాడంటే, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండి ఎవడును కీడుకు ప్రతి కీడైనను ఎవనికి చేయకుండా చూసుకొనుడి. ఈరోజు వాక్యం వింటున్న మనందరం క్వశ్చన్ వేసుకుందాం పిల్లరా. మన జీవితాల్లో పుట్టింది మొదలుకొని నేటి వరకు మనకున్న పరిస్థితులు, ఈ క్షణం వరకు మనం ఆలోచిస్తే మనం ఎక్కడైనా ఎవరికైనా కీడుకు ప్రతి కీడు చేశామా చేయలేదనేది మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేస్తూ ఉంటుంది. మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీరు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడికి లోబడవలసిన వారమై ఉన్నాం. అందుకు కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని లేఖనం సెలవిస్తున్నప్పుడు బైబిల్లో మనకి అలాంటి ఆధారాలు ఎక్కడైనా కనబడుతున్నాయా, అలాంటి ఆధారాలు మనకి ఏమన్నా దొరుకుతున్నాయేమో అని ఆలోచించేద్దాం పిల్లరా. అందుకు కాబట్టి మనం ఆలోచన చేసే ముందు ఒక వింత ఏంటంటే, మనము ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే మనము అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఈ శాంతం లోకములో ఉందా? ఈ సావాసం లోకములో ఉందా? ఈ బాధ లేకపోతే ఈ బాధ్యత లోకములో ఉందంటే కనుక మనకు అలాంటి ఆదరణ లోకములో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా మనకి అలాంటి శాంతి మనకు దొరకదు. కానీ ఒక యేసు క్రీస్తులో మాత్రమే అలాంటి దీర్ఘశాంతం మనకు దొరుకుతుంది. గల కారణం ఆయన మనందరి కోసం ఆయన శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళినటువంటి యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కీడుకు ప్రతి కీడు చేయవద్దు అనే మాట మీద కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం. మనకు తెలుసు అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్ర, లోతు యొక్క జీవిత చరిత్ర. అబ్రహాము ప్రయాణమైనప్పుడు అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారంటే లోతు తన కుటుంబం అంతా బయలుదేరి వచ్చారు. ఆ పరిస్థితుల్లో అబ్రహాము ద్వారా లోతు ఆశీర్వాదించబడటం, అబ్రహాము ద్వారా లోతు దీవించబడటం మనకు కనబడుతుంది. అలాంటి సందర్భాల మధ్య అబ్రహాము ఆస్తి లోతు యొక్క ఆస్తి బహు విస్తారముగా జరిగినందున వారి మధ్య వారి గొర్రెల కాపరికి జగడం వచ్చింది. ఆ జగడములో అబ్రహాము కానీ లోతు కానీ గొడవ పడినట్లు మనకు కనబడదు. మనం ఆలోచిస్తే అబ్రహాము కానీ లోతు కానీ గొడవ పడినట్లు కానీ మనకు కనబడదండి. పిల్లలు అబ్రహాము చెప్పిన మాట కనుక మనం ఆలోచిస్తే చాలా ఆశీర్వాదం. మన ముందు బహు విస్తారమైనటువంటి పంట ఉంది, లేక మన ముందు బహు విస్తారమైన ఆస్తి ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ నిర్ణయాన్ని నువ్వు ప్రకటించు, నువ్వు ప్రకటించిన తర్వాత నేను ఆ ప్రాంతానికి వెళ్తానని చెప్తే లోతు ఎన్నుకున్న ప్రాంతం మన అందరికీ తెలుసు. ఆ ప్రాంతం బహుగా ఆశీర్వాదంగా కనబడుతుంది, కానీ ఆశీర్వాదము లేనటువంటి ప్రాంతం. అలాగ ఆలోచన చేస్తూ లోతు ప్రయాణమై వెళ్ళిపోయిన తరువాత ఆ పక్క అధ్యాయులకు వచ్చిన వెంటనే లోతుకి దగ్గరికి లేక ఆ దేశం మీదకి అనేక మంది రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో లోతును కూడా తీసుకెళ్లిపోయినట్లు ఒక ఎబ్రిడు వచ్చి, అయా నీ సహోదరుని లోతును కూడా వారు తీసుకెళ్లిపోయారని చెప్పగానే అతడు అనుకోవాల్సిన మాట ఏంటంటే కీడుకు ప్రతి కీడు మంచిగా జరిగిందండి. ఓకే, మనం చెయ్యకపోయినా దేవుడు పక్షపాతం లేనివాడు కాబట్టి దేవుడు లోతుకి తగిన శిక్ష విధించాడండి అని ఆలోచించవచ్చు. కానీ అబ్రహాము అలా ఆలోచించకుండా ఏం చేశారంటే కనుక పిల్లరా, వెంటనే తన సహోదరుడికి కీడు కలిగిందని, తనకు కలిగిందనుకునే కీడు, ఆ కీడు ద్వారా వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే
తన దగ్గర ఉన్న 318 మందిని ఎంటబెట్టుకుని లోతును తీసుకురావటానికి, లోతు కష్టాల్లో ఉన్నవాడు కాబట్టి, లోతు సమస్యల్లో ఉన్నవాడు కాబట్టి, నేను ఈ సమయంలో అతను ఆదరించాలి, ఈ సమయంలో అతన్ని ఏ విధము చేతన కాపాడాలి, ఈ సమయం అతను కీడులో ఉన్నాడు కాబట్టి ఆ కీడులో అతను తప్పించాలి తప్ప ఆ కీడులో ఉన్న వ్యక్తిని మరింతగా మనము ఇబ్బంది పెట్టకూడదని వెంటనే తన దగ్గర ఉన్న 318 మంది తీసుకుని తన ప్రయాణం చేశాడు. గుర్తించండి, తనతో ఉన్న తన సహోదరుడే, తనతో ఉన్న తన వ్యక్తి తనకు చేసిన కీడుకి ఆయన చెయ్యాలనుకుంటే కీడు చేసే సమయం చాలా దగ్గర ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన కీడు చేయకోకుండా, అలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి సమస్య తీసుకోకుండా ఆయన చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే అతడు లోతు కొరకు ప్రయాణమై వెళ్ళి కీడుకు ప్రతి కీడు చేయకుండా తన దగ్గర ఉన్నటువంటి దీర్ఘశాంతమును చూపించగలిగాడు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, లోతు జీవితంలో, అబ్రహాము జీవితంలో ఎవరి మధ్య ఆశీర్వాదం ఉంది, ఎవరి మధ్య దీవెన ఉందంటే లోతు దీవెన కోల్పోయాడు. తన సహోదరుని కాదని విడిచిపెట్టి వెళ్ళటం వల్ల అబ్రహాము ఆశీర్వాదించబడ్డాడు. గల కారణం ఏంటో తెలుసా? కీడులో ఉన్న వ్యక్తికి సహాయం చేయటం వల్ల, ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదరించడం వల్ల, బలహీనమైనటువంటి వ్యక్తిని ఆ చేయూతనిచ్చి ఆ బలహీనత నుంచి కాపాడగలని గొప్ప ఆశీర్వాదానికి కారుకునేటువంటి అబ్రహాము జీవితం నేటి మన మధ్య ఆశీర్వాదకరంగా కనబడుతుంది. వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించేద్దాం పిల్లరా. ఏమంటే మనం ఎవరికైనా కీడు చేస్తామేమో, ఇంటి వారికి కీడు చేస్తామా, లోకంలో ఉన్న స్నేహితులకు కీడు చేస్తామా, మరి ఎవరికైనా కీడు చేస్తామేమో ఒకవేళ ఆలోచిస్తే అబ్రహాము లాగా మనము కూడా వెళ్ళి బహుశా ఆ కీడులో ఉన్న వారిని మనం విడిపించడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మీరందరూ మంచిగా వింటున్నారని అనుకుంటున్నాను. పిల్లరా, ఇలాంటి సమయాల్లో మనము విదేశాల్లో ఉంటున్నాం, చాలా సార్లు మోసపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో. కానీ మీకు తెలుసు ఆ సందర్భాలు, ఆ పరిస్థితుల గురించి. కానీ అలాంటి సమయాల్లో కీడుకు ప్రతి కీడైనా, దోషను ప్రతి కీడైనా చేయకోకుండా ఉండటమే మనకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఏంటి అంటే దీర్ఘశాంతము కలిగి ఉండుట. ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్న వారికి, మనం ఉంటున్న పరిస్థితులు బట్టి మనం ఎల్లప్పుడూ చేయవలసింది ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దోషణకు ప్రతి దోషణ చేయి పలకవద్దు. ఏం చేయండి అంటే ఎల్లప్పుడూ మీ నోటును ఆశీర్వాదం మాత్రమే పలకాలి, ఎల్లప్పుడూ మీ నోటు దీవెన మాత్రమే ఉండాలి. ఆ వాక్యం కనుక మనం ఆలోచన చేస్తే ఆ వాక్యానికి పర్ఫెక్ట్ గా అబ్రహాము సూట్ అయిపోతారు పిల్లరా. అబ్రహాము చేసిన గొప్ప త్యాగం, అబ్రహాము చేసిన గొప్ప త్యాగం ఏంటంటే 318 మందిని తన యొద్ద ఉన్న వారిని తీసుకెళ్లి తన తమ్ముడైన లోతుని తీసుకొస్తున్నప్పుడు లోతు ఆనందపడి సంతోషపడి ఒక మాట చెప్పాలన్నా, లేకపోతే బ్రదరు నేను నీకు ద్రోహం చేస్తాను, నీకు అన్యాయం చేస్తాను, అయినా నీవు నాకు న్యాయం చేస్తావు కాబట్టి ఇంతకాలం నేను లోకంలో కలిసిపోయి ఉన్నాను, ఇప్పుడే నీతో పాటు నేను వస్తానని చెప్పలేదు. కానీ తాను ఎలాగ విలిచిపోయాడంటే తనున్న స్థానంలో ఉండిపోయాడు. గల కారణం ఏంటో తెలుసా? అబ్రహామును వెంబడిస్తే ఆశీర్వాదం పొందేవాడు, కానీ నీతిని ప్రేమించలేకపోయాడు. కానీ నీతిమంతుడిగా నిలిచాడు, నీతిని ప్రేమించలేకపోయాడు లోతు. ఈరోజు మన పరిస్థితి ఏంటో కనుక ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మేలైన దాన్ని చెయ్యాలని నేను తెలియజేస్తున్నాను. పిల్లలు సరే, వారు తండ్రి గారు అబ్రహాం గారు చేస్తారు. సరే, ఇస్సాకు మనకి ఏమైనా కనబడుతుందా అంటే కనుక ఇస్సాకు ఏమేమి చేస్తాడో మేలు మనకు కనబడుతూ ఉంటుండగా మనము కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. తన తండ్రి అయిన అబ్రహాము దినాల్లో తవ్విన బావులు త్రవ్వి నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి నొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటిని పెట్టి పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయ తవ్వగా జలలు బావులను దొరికెను. అప్పుడు గెరారు కాపర్లకును ఇస్సాకు కాపర్లకును జగడమాడిరి. హల్లెలూయా. తండ్రి చేసినటువంటి పనికి కుమారుడు మరలా, నా తండ్రి కష్టపడి ఆస్తి సంపాదించారు, నా తండ్రి కష్టపడి లోకంలో అనేక విషయాల్లో ఎంతో మేలు చేశాడు, అయితే వాటిని పూడ్చివేశారు కాబట్టి ఆ పూడ్చివేసిన బావులు తవ్వాలని చెప్పి ఇస్సాకు ఒక గొప్ప ఆశీర్వాదానికి నాంది పలుకుతున్న సమయాల్లో, వారందరూ వ్యతిరేకంగా నిలబడిన సమయాల్లో ఇస్సాకు ఒక్కడు మాత్రమే ఒక గొప్ప అద్భుతానికి నాంది పలుకుతున్నాడు. పిల్లరా, ఏం చేస్తున్నా మనం ఆలోచిస్తే వారు తండ్రి గారు చేసినటువంటి ఆ బావులు మరలా తిరిగి తవ్విస్తున్నాడు. నీ జీవితంలో శత్రువు ఒకవేళ మీ తండ్రి చేసిన పనులు ఆటంకం కల్పించవచ్చు, మీ తండ్రి గారు సంపాదించిన ఆస్తిలో ఒకవేళ శత్రువు పాడు చేసి ఉండొచ్చు, కానీ మీ తండ్రి వల్ల పాడైపోయారు అనే దానికంటే నీవు ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటి పిల్లారంటే, దేవుని సంగమా, దేవుని ఎదుట మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని ఎదుట
మనము చేయవలసిన పని ఏంటంటే కనుక ఇలా ఇప్పుడు ఒక గొప్ప విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. కొడుకు తండ్రి వెంబడించాడు, కొడుకు తండ్రిని వెంబడించారు. ఇప్పుడు మనం వెంబడించవలసింది ఎవరిని? యేసు ప్రభువును వెంబడిస్తున్నాం. యేసు ప్రభు కీడుకు ప్రతి కీడైనను, దోషను ప్రతి దోషనని ఎక్కడ కనబడలేదు, కానీ తను హింసించి వారి కొరకు ప్రార్థించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇస్సాకు లాగా ఒక గొప్ప ఆశీర్వాదం మనకి అధ్యాయంలో కనబడుతుంది. ఏంటంటే లోయ తవ్వగానే నీళ్లు దొరికెను, అప్పుడు గెరారు కాపుర్లకును ఇస్సాకు కాపుర్లకును జగడమాడి ఈ నీరు మాది అని చెప్పును గనక వారితో కలహించినందున అతడు ఆ బావికి ఇస్సేకును పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమారి గనుక దానికి సిత్తా అను పేరు పెట్టెను. పిల్లరా, రెండోసారి కూడా బావి తవ్వుతున్నాడు. తన జీవితంలో ఆశీర్వాదాలు పొందాలని, తండ్రి చేసిన పని చేయాలని, తండ్రిలా తన జీవితాన్ని కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఇస్సాకు 2 పర్యాయాలు అపజయం ఎదురైంది. కానీ అలాంటి సమయంలో నేను కష్టపడి తవ్వానయ్యా, మా తండ్రి ఎంతవరకు కష్టపడ్డాడయ్యా, ఈ బావి నాదయ్యా, ఈ బావి నా తండ్రికి దేవుడు అనుగ్రహించాడయ్యా, ఈ బావి మీదంటున్నారు ఏంటని కీడుకు ప్రతి కీడు కానీ లేక దోషణ ప్రతి దోషణ కానీ ఒక్క మాటను పలకపోకుండా తాను దీర్ఘశాంతము కలిగి ప్రయాణం చేస్తున్న ఒక గొప్ప భక్తి కలిగినటువంటి ఇస్సాకు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత దీర్ఘశాంతం అండి. ఎవరైనా కష్టపడి ఒక నుయ్యి తవ్వమనుకోండి, ఆ పక్కింటి వారు వచ్చి నుయ్యి నాదంటే మనం ఊరుకుంటామంటారా? ఆ నుయ్యి నాదండి, నా స్థలంలో ఉందండి, మా తండ్రి గారు మాకు ఇచ్చారండి నుయ్య, లేక మా తండ్రి గారికి కొన్న స్థలం అండిది, మీరు ఎలా చెప్తున్నారు అంటాం. కానీ ఇస్సాకు తన తండ్రి చేసిన బావిని తవ్వినా కూడా వారు మాదనగానే అక్కడ నుండి వెళ్ళిపోయారు. అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించును. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసును గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమని దానికి రెబోతు అను పేరు పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, చూడండి, 2 సార్లు జగడం పుట్టినా కానీ ఇస్సాకు చాలా క్రమంగా వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి, దీర్ఘశాంతము కలిగి వెళ్ళిపోయాడు కాబట్టి ఇస్సాకు జీవితంలో వారు ఎడమైన తరువాత వారికి వచ్చిన లాభం ఏంటంటే యెహోవా మనకు ఎడము కలగజేసును గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహోబోతు అను పేరు పెట్టెను. హల్లెలూయా. పిల్లరా, ఒక్కసారి కనుక మనం ఆలోచన చేద్దాం. ఒక్కసారి కనుక మనం వెనక్కి వెళ్తే 2 సార్లు జగడమాడిన తర్వాత 3వసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటామనే ధైర్యంతో ఇస్సాకు చేస్తున్న పని ఏంటంటే ఆ బావి తవ్వగానే ఈ దేశమందు యెహోవా అభివృద్ధి పొందించును. హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, నీవు జగడమాడినటువంటివైతే, నీవు ఇతరుల కోసం పోటీ పడకపోతే, ఇతరులు దూషించకుండా ఉంటే, కీడు చేయకుండా ఉంటే, ఒకసారి కష్టం వచ్చినా, రెండోసారి కష్టం వచ్చినా, మూడోసారి ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుతామంటానికి ఇదిగో మన ముందు ఉన్నటువంటి వాక్యం. యెహోవా వారికి ఎడము కలగజేసిన కనుక దేవుడు ఈ దేశమందు దానిని వృద్ధి పొందజేసెను. హల్లెలూయా. పిల్లల, వృద్ధి కలగటానికి శత్రువు యొక్క ఆలోచనలో నుంచి, శత్రువు యొక్క పన్నాగములోంచి ఎవరు చేసిన ఇస్సాకు లాంటి దీర్ఘశాంతము కలగాలి. హల్లెలూయా. ఎలాంటి శాంతం కలగాలంటే పిల్లరా, ఇస్సాకు లాంటి దీర్ఘశాంతము కలగాలి. ఇస్సాకు సాత్వికం గలవాడు, ఇస్సాకు దీర్ఘశాంతము గలవాడు. ఇస్సాకులో పౌరసం లేదంటారండి? పౌరసం చాలా ఉంటది. కోపం లేదంటారా? చాలా కోపం ఉంటది. కానీ దేవుడు తాను చేసిన ప్రయత్నాలన్నిటిలో ఒక గొప్ప ఆశీర్వాదానికి కారకుడాడు. అక్కడ నుండి అతడు బెర్షెబా వైపునకు వెళ్ళి ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నీకు తోడై ఉన్నాను కనుక, వాగ్దానంతో చెప్తున్నటువంటి మాట, ప్రవచనాపూర్వకంగా చెప్పినటువంటి మాట, భయపడకము. ఎవరు తోడనంటండి? 2 సార్లు ఎదురైన సందర్భాల్లో దేవుడు ఒక్క మాట మాట్లాడరా? మాట్లాడలేదు. దేవుడు 2 సార్లు దానికి వ్యతిరేకంగా నిలిచినప్పుడు ఒక్క సమాధానం కూడా రాలేదు. ఎప్పుడైతే వారికి 2 సార్లు కూడా ఇస్సాకు దీర్ఘశాంతము కలిగి, ఇవి మనకొద్దు గొడవ, జగడం వద్దు, వారితో వ్యతిరేకత మనకు వద్దని విడిచిపెట్టి రాగానే 3వసారి ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడు అబ్రహామును బట్టి
నిన్ను ఆశీర్వాదిస్తాను. వాగ్దానం ఫలిస్తుంది జీవితంలో, వాగ్దానం సంపాదించుకున్న జీవితంలో, వాగ్దానం కోసమే ఉన్న దేవుడు మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ ఇస్సాకులో ఈ వాగ్దానం ఫలించడానికి 2 పర్యాయములు ఎదురైనటువంటి సంక్షోభం, 2 పర్యాయములు అతని జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు, ఆ కష్టాలు పక్కన పెట్టి, శోధన పక్కన పెట్టి, కీడును పక్కన పెట్టి, వ్యతిరేకతను పక్కన పెట్టి, 3వసారి రాగానే దేవుని ఒక వాగ్దానం పట్టుకోగలిగాడు, దేవుని యొక్క ఆశీర్వాదం పట్టుకోగలిగాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి మీరు ఆలోచిద్దాం, మనమంతా ఆలోచిద్దాం. దేవుని నోట నుండి వస్తున్న మాట ఇదిగో, వాగ్దానంతో చెప్తున్నటువంటి మాట. దేవుడు నిన్ను, అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వాదించి నీ సంతానము విస్తరింప చేస్తాను. ఈ దినాల్లో వాగ్దానంతో చెప్తున్నటువంటి మాట, లేక ప్రవచనంగా చెప్తున్నటువంటి మాట స్వీకరిస్తే దేవుడు ఏ దేశంలో ఉన్నా మనల్ని ఆశీర్వాదిస్తాడు, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. అయితే మనము యేసుక్రీస్తులాగా క్షమించగలగాలి. ఇది చాలా విశ్వాసంతో కూడినటువంటి మాటని, విశ్వాసంతో మనం ఆలోచించాలి. క్షమాపణ లేకపోతే దేవుళ్ళలాగా మనం ప్రేమించగలిగి ఉండాలి. నేను ముగింపులోకి వస్తున్నాను. ఈ మాటలు కనుక మనం ఆలోచిస్తే, అక్కడ ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము చేస్తును. ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవ్వించగా అంతటి అబీమెలెకు అతని స్నేహితులను అక్సూత అను సేనాధిపతిని పిషలోక గెరారు నుండి అతని యొద్దకు వచ్చి, ఇస్సాకు మీరు నా యొద్ద పగపట్టి నుండి నా మీద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చిచున్నారని వారిని అడగగా, వారు సెలవిస్తున్నమాట ఆలోచించాలి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. ఎంత గొప్ప దేవుని యొక్క అభిషేకం పొందుకోగలిగాడు ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనము శోధన సహింతే లేక కీడు సహింతే దాని వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడై ఉన్నారని మనము చెప్పడం కాదు, మన సంఘస్థులు చెప్పడం కాదు, కానీ మనకి దూరంగా ఉన్న వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీవు జగడం ఆడకపోయినందుకు మాకు బాధ లేదు, సంతోషమే. ఎందుకో తెలుసా? ఇన్నిసార్లు నష్టం జరిగినా కానీ నీవు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడై ఉండుట నేను చూచి తిని అని. కాబట్టి వారు చెప్పగానే ఆ సమయంలో అని అంటున్నారు, మీకును నాకును మధ్య ప్రమాణం ఉండవలనని నిన్ను ముట్టకూడదని చెప్తూ ఒక మాట 30వ వచనంలో చూద్దాం పిల్లలు. 29లో లాస్ట్ లో ఉంటుందన్నమాట. ఇప్పుడు యెహోవా నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అనిరి. ఏమంటండి? అప్పుడేమో వారు జగడమాడి బావిని మాయని పట్టికిపోయారు. వాళ్ళు పట్టికిపోయిన తర్వాత వారికి భయం పుట్టింది. ఏ భయం పుట్టింది తెలుసా? ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు, ఇస్సాకు అబ్రహాము దేవుడు తోడై ఉన్నాడు, ఇస్సాకు అబ్రహామును దీవించిన దేవుడే ఇస్సాకును దీవిస్తున్నాడు. ఈ సమయంలో ఇస్సాకు ద్వారా ఆశీర్వాదాలకు కారణం కాబట్టి మనం వెంటనే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి స్నేహం చేసుకోపోతే ఇస్సాకు ఆశీర్వాదాలతో పాటు మన ఆశీర్వాదించబడాలంటే మనం ఎవరితో స్నేహం చేయాలో తెలుసా? ఇస్సాకుతో చేయాలి. అనగా యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి రావాలండి. అనగా యేసుక్రీస్తులో మనం దీవించబడాలండి. అలాగూ దీవించబడితే నీవు యెహోవా వలన ఆశీర్వాదం నొందిన వాడు అని అతడు వారిని విందు చేసి వారు అన్నపానములు పుచ్చుకునే వరకు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఎవరికి పోయినట్టండి సాగండి? తనతో తన బావిని కష్టపడి తవ్వుకుని, తన బావిని తవ్విన తర్వాత నీళ్లు చేదుకుందాం త్రాగుదాం అనుకున్నటువంటి ఆ వ్యక్తిని తూలివేసిన తర్వాత వారు వస్తే వారికి అన్నపానములు పెట్టి వారిని ప్రయాణం చేసి పంపిస్తున్నాడు. చివరిగా అతను పెట్టినటువంటి మాట ఏంటి తెలుసా? తెల్లవారినప్పుడు లెగిసి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపెను. అతడు వారి యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిపోయిరి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆలోచిద్దాం పిల్లలు. శాంతం లేకపోతే ఆశీర్వాదం లేకపోతే ఒక నిమిషంలో మనం ముగించుకోబోతున్నాం పిల్లరా. దేవుని మాటలు కానీ మనం ఆలోచిస్తే సమాధానము కలిగి వెళితే ఆశీర్వాదాలు నీకు మనందరికీ మెండుగా ఉంటాయి. ఇస్సాకులాగా మనము దీర్ఘశాంతము కలిగి ఉందాం. అబ్రహాములాగా లోతు విడిచిపెట్టిన, లోతు వెంబడింపకపోయినా కానీ లోతు నష్టంలో ఉంటే అబ్రహాం వెళ్ళి కీడుకు ప్రతికీడు చేయకోకుండా తన సహోదరిని విడిపించాడు. యేసుక్రీస్తు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఈ లోకములో ఉన్న ప్రతి పాపి కొరకు విడిపించడానికి తనను తానుగా రిత్తునుగా చేసుకుని లోకానికి దిగి వచ్చి నరవుతోడిగా జన్మించిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఏకైక శకినం. యేసుక్రీస్తు లేకుండా ఏ మానవుడి యొక్క పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు లేకుండా
లేకుండా ఈ లోకంలో ఎవరికి రక్షణ భాగ్యం లేదు. యేసుక్రీస్తే సర్వలోక పాప పరిహారార్థముగా ఈ లోకానికి నిత్య రక్షకుడిగా నరవతారుగా జన్మించిన ఏకైక దేవుడు. ఈ లోకానికి తన మాత్రమే మన పాపాలు విడిపించగలిగిన దేవుడు. ఇస్సాకు కేవలం ఈ లోకంలో బాబెలు ద్వారా వచ్చాడు, కానీ యేసుక్రీస్తు సృష్టి అంతటిలో నరవతారుగా మనందరి కోసం దిగి వచ్చిన ఆ యేసయ్య మనందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లింపచేసి దీర్ఘశాంతం నాకు మనందరికి దయచేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించు గాక. ఈ సమయం దైవజనులకి మీ అందరికి ప్రత్యేకం ఉంది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి భూషణం గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఎగరిస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి అందరూ ఏకీభవించి విన్నటువంటి వాక్యాన్ని బట్టి అందరూ కూడా స్వరంతో స్తోత్రాలు చేసుకుంటూ, తండ్రి మీకు వందనాలు ప్రభువా. అయా ఇంతవరకు నాయన అద్భుతమైన రీతిలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఎంతో గొప్ప ధన్యతను నాయన మేమున్నటువంటి స్థలానికి నాయన నీ సన్నిధిని ప్రభువా, నీ ప్రత్యక్షతను ప్రభువా, నీ బయలుపాటును నాయన మాకు అనుగ్రహిస్తున్నావు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, జీవం గల తండ్రి మీకు స్తోత్రమయ్యా. అయా నీ రక్తంలో ప్రభువా మాకు స్వస్థత, నీ రక్తం ద్వారా మాకు రక్షణ ప్రభువా, నీ రక్తంలో మేము కడగబడడానికి మీ సహాయం దయచేసిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. మీ కృపను బట్టి మీ కాపుదలను బట్టి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి తండ్రి మరొక మంచి సాయంకాల సమయం ప్రభువా మీకు వందనాలు. నేను ఆది కాండంలో తండ్రి ఆదాముతో ప్రభువా ప్రతిరోజు సాయంకాలం నాయన దర్శించి నాయన ప్రభువా మీకు వందనాలు. ఆదాము నువ్వు ఏం చేస్తున్నావని నాయన నువ్వు పలకరించినట్టుగా ప్రభువా ఇగో ప్రతిరోజు సాయంకాలం ప్రభువా మీ సన్నిధిలో చేరి తండ్రి నీ సన్నిధిని నాయన ప్రభువా ప్రార్థనలతోనూ నాయన విజ్ఞాపనలతో ప్రభువా మేమంతా ఏక స్వరం కలిగి ఏక స్వభావం కలిగి ప్రభువా ఏకాత్మ కలిగిన ఆయన నిన్ను స్తుతించుండగా నిన్ను ఆరాధించుండగా తండ్రి మాకు కావాల్సినటువంటి నాయన అవసరతలు నాయన అక్కర్లు నాయన నీ సన్నిధిలో పెట్టుచుండగా ప్రభువా తప్పక నీ సహాయం అనుగ్రహించి మాకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ప్రారంభం నుంచి నాయన అత్యద్భుతమైన రీతిలో మీరు నడిపించినటువంటి విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. అయా నాయన ప్రభువా మీకు వందనాలు. మీ సహాయం దయచేయండి, నాటికి విస్తరింప చేయండి ప్రభువా. అనేక మందిని నాయన నీ సన్నిధిలోకి చేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శాతాను ప్రభువా ఎన్నో తంత్రాలు పన్నినప్పటికీ కూడా నాయన ఓ నాయన నీ వాక్యంలో నాయన సెలవిచ్చినట్టుగా తండ్రి ఇగో నాయన యేసుక్రీస్తు నాయన ప్రభువా బాప్తిస్మం పొంది నాయన ఆ కొండకు నాయన నడవబడినప్పుడు వెళ్ళినప్పుడు తండ్రి శాతాను ఎన్నో విధాలుగా శోధించినప్పుడు తండ్రి నీ వాక్యముతో నాయన త్రిప్పు కొట్టినట్టు ఇగో ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నప్పుడు ఓ తండ్రి మీకు వందనాలయ్యా. ఈయన మనుషుడు నాయన రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని వాక్యం వల్ల జీవించిన నీ వాక్యంతో నాయన శాతాన్ని ఏ విధంగా తిప్పుకొట్టావు ప్రభువా అటు రీతిలో నాయన ప్రభువా శాతాన్ని పనుడుతున్నటువంటి నీ సన్నిధికి దూరం చేస్తున్నటువంటి సమయంలో ప్రభువా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని నాయన నీ సన్నిధికి మరింత మేము సమీపముగా దగ్గరగా అవడానికి మీ సహాయం దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు. ఎంతో ఆశ్చర్యమైన రీతిలో మీరు నడిపిస్తున్నారు ప్రభువా. నాయన బిడ్డల కష్టాలు మీరు తీరుస్తున్నారు ప్రభువా. మా ఎంగలార్పును మీరు వింటున్నారు ప్రభువా. మీకు వందనాలు. తప్పక సహాయం దయచేయండి. ప్రతిరోజు నాయన వాక్యముతో ప్రభువా నాయన వాక్యంలో నాయన ఉదక స్నానం చేయడానికి మీ సహాయం దయచేస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. తప్పక నాయన విన్ని నాయన విడిచిపెట్టేవారుగా కాక ఓ హృదయం మంది భద్రపరుచుకుని నాయన అటు రీతిలో మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఎంతవరకు కార్యక్రమం నడిపించినటువంటి అరుణాభూషణ్ మీరు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను మీరు దీవించండి, ఇంకొన బలపరచండి ప్రభువా. మీకు వందనాలు. ఎవరైతే బిడ్డల ప్రభువా నడిపించడానికి గాని ఓ నీ కార్యక్రమాల్లో ఉంటున్నారో ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఓ ఎటువంటి నాయన ఓ శాతాను ప్రభువా గలిబిలి చేయకుండా నాయన నీ సన్నిధిలో నాయన మేమంతా నాయన ఆత్మపూర్ణమై ప్రభువా పరిశుద్ధాత్మ చేత నాయన అభిషేకింపబడడానికి మీ సహాయం దయచేయండి. మీకు వందనాలు. మీ కృప చూపిస్తానని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నాయన దైవజనులు నాయన ప్రభువా ఓ నాయన నడిపించిన దాన్ని బట్టి వందనాలు. బాలు గారిని బట్టి ప్రార్థన చేసిన వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇగో నాయన ప్రభువా పాస్టర్ పీటర్ గారు నాయన ఇంతవరకు వాక్యం అందించడానికి సహాయం దయచేశారు. తప్పక నాయన ప్రభువా వాక్యం ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అయా నాయన ప్రభువా నాయన నిష్కలంకమైనటువంటి హృదయాలతో మేము ఉండడానికి ఎదుటి వారికి కీడు చేయకుండా మేము ఉండడానికి మీ సహాయం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా బంధువులు ప్రభువా రక్త సంబంధులు స్నేహితులుగా తండ్రి ఆత్మీయులుగా ప్రభువా
అనేక ప్రాంతాల నుంచి నాయన ప్రభువా మీకు వందనాలు తండ్రి. అనేక దేశాల నుంచి ప్రభువా నాయన మీకు వందనాలు ప్రభువా. ఒక తాటిపైకి నాయన ఒక నాయన ప్రభువా స్టేజ్ మీదకి మీరు తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. రాబోయే దినాల్లో నాయన మరింత బలపరిచినైనా మరింత నాయన ప్రభువా నీ సన్నిధిలో స్థిరపడడానికి ప్రభువా మరి మంచి ఆలోచనలతో మమ్మల్ని అందరిని మీరే నాయన నడిపిస్తారని ప్రార్థన చేస్తూ మరొక మారు మమ్మల్ని అందరిని మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ నేను ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా ఓ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నాయన స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభువా మీకు వందనాలు తండ్రి. స్వస్థత పరచండి. ఓ విడుదల కలిగి చేయండి ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారిని విడుదల కలిగి చేయండి ప్రభువా. ఏమైతే ఆశపడుతున్నారో ఏమైతే నన్ను ఇష్టపడుతున్నారో ప్రభువా ఏమైతే చేయాలనుకుంటున్నారో ప్రభువా యేసుక్రీస్తు నామములో సఫలపరచమని ప్రార్థన చేస్తూ మరొక మరి మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే మరొక మారు తప్పక ప్రార్థించుకునే సమయం వరకు ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ కృప కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకన్యు సహవాసము, సమాధానం ఈ దినమున జూమ్ యాప్ లో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ప్రార్థించిన, నడిపించిన, పాటలు పాడిన, వాక్యం చెప్పిన బిడ్డలకును విశేషముగా ప్రభు సన్నిధిలో కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండేదానికి తీర్మానము చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభువు మరింతము సదా తోడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అలాగే వాక్యం అందించిన పాస్టర్ పీటర్ గారికి ప్రత్యేక వందనాలు. హైదరాబాద్ నుంచి లైవ్ లోకి వచ్చిన పీటర్ గారికి వందనాలు. ఎల్లంటి పేట నుండి లైవ్ లోకి వచ్చిన పాస్టర్ సతీష్ గారికి వందనాలు. అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్న భూషణం, అలాగే త్వర చక్కగా నడిపించిన అరుణాకి ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం మరలా మనందరమును 5 గంటలకి కూడుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మీరందరూ ప్రార్థించండి. ఉపవాస ప్రార్థనలు మీరు కూడా అవకాశం ఉంటే పాలు పొందాలని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన పెదనాన్న గారు ప్రైజ్ లార్డ్ అండి. మా